హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. ఒక నాణం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉండి మందం స్థిరం, దాని వ్యాసార్థం 1.5 ఉన్నప్పుడు దాని విలువ 2 అయినా దాని విలువ 5 ఉంటే వ్యాసార్థం ఎంత? సేమ్ ప్రపోర్షనాలిటీ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి వ్యాసార్థం ఒక నాణ్యం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. విలువని మనం వాల్యూ అనుకుందాం, వాల్యూని v తీసుకుంటే v ఇస్ డైరెక్షన్ ఇన్ ప్రపోర్షన్ టు వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది, విచ్ ఈస్ v = k × r² వస్తుంది. సో ఇక్కడ మనం విలువ 2 ఇచ్చాడు ఫస్ట్ కేసులో. k × r అంటే 1.5 హోల్ స్క్వేర్. సో k = ఎంత వస్తుంది మనకి? 2/1.5 స్క్వేర్ వస్తుంది. 2/1.5 స్క్వేర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కండిషన్, విలువ 5 రూపాయలు అయితే విలువ 5 అయినప్పుడు దాని వ్యాసార్థం ఎంత? సో ఇప్పుడు k వచ్చింది కదా, విలువ అనేది 5 ఉంటే సెకండ్ కేసు విలువ 5 అయితే వ్యాసార్థం కనుక్కోవాలి. ఇప్పుడు మనం k × r² ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 × 1.5 హోల్ స్క్వేర్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు r² అంటే r వాల్యూ కావాలి. యాక్చువల్ మనకి r² నుంచి r వాల్యూ కావాలి. 2 అంటే 2.5 వస్తుంది మనకి. ఇక్కడ నుంచి 2.5 × 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 అండి బై 1 అవసరం లేదు, విచ్ ఈజ్ ఈక్వల్ టు r². సో r² = 2.5 × 2.25 విచ్ ఈజ్ నియర్ టు 2.4. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు మనకు అక్కడ, కాకపోతే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారం 2.5 అండ్ 2.2 r² కాబట్టి దాని వాల్యూ నియర్లీ 2.4 ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాయింట్స్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా 2.4 తీసుకోవచ్చు. ఇది ఒక అనులోమానుపాతం అంటే మనకి ప్రపోర్షనాలిటీ రూల్స్ పైన ఆధారపడ్డ క్వశ్చన్ అండి, అనుపాత ధర్మాలపైన ఆధారపడ్డ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పొలం పనిని 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు. అదే పనిని 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు, 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఇది ఇండక్షనరీ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం కాదు, విలోమానుపాతం. సో అటువంటిప్పుడు మనం పైన కింద తీసుకుంటాం. 19 1s 19 2s 2 × 20 40. సింపుల్, ఒకటే స్టెప్ ఆన్సర్, దీనికి పెద్దగా ఆలోచించకండి. సో మనకి ఇచ్చిన కండిషన్ రాసుకుంటున్నాం, 20 మంది 38 రోజులు, 20 మంది 38 రోజులు. సో 19 మంది ఎన్ని రోజులు? మధ్యలో ఒక లైన్ తీసుకోండి, దీన్ని ఇంటూ కన్వర్ట్ చేయండి. ఇది ఎక్స్ మనకు కావాల్సింది 19 1s 19 2s 2 × 20 40. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 40. సో దీన్ని పెద్దగా థింక్ చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది, సింపుల్గా థింక్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో ₹1 మరియు 25 పైసల నాణాలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అన్ని నాణాల మొత్తం విలువ ₹121 అయితే 25 పైసల నాణాలు ఎన్ని? సో ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ పైన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇప్పుడు మనకి ఏంటంటే సంచిలో ఒక బ్యాగ్లో రూపాయి కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో వీటన్నింటి సింగిల్ క్వాంటిటీకి కన్వర్ట్ చేయాలి, విచ్ మీన్స్ రూపాయిలోకి కన్వర్ట్ చేద్దాం. ₹1 అంటే రూపాయి అలాగే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి 50 పైసా అంటే 1/2 రూపాయి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 25 పైసా అంటే 1/4 రూపాయి. సో ₹1కి 1, ½ పైసలు 2 ఉంటాయి, చారణాలు 25 పైసలు 4 ఉంటాయి. సో 1/4 వస్తుంది అక్కడ. అన్ని కూడా రూపాయిలోకి కన్వర్ట్ చేసినాం మనం. ఇప్పుడు మనకి వాటి నిష్పత్తి 1:2:3 ఇచ్చారు కాబట్టి 1:1 1/2 2 1/4 3. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఇచ్చిన వాటిని ఏ నిష్పత్తులు ఉన్నాయి ఇవి, మనకు వచ్చిన నిష్పత్తి 1, ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి. అప్పుడు 1 × 1 1 1 గెట్ క్యాన్సల్ 1 3/4 3/4 ఉన్నప్పుడు మనం దీంట్లో 4:4:3 రాసుకోవచ్చు. ఇది మనకు ఒక నిష్పత్తి వచ్చేసింది. ఇప్పుడు కామన్ నిష్పత్తి వచ్చేసి 4:4:3. మొత్తం రూపాయల సంఖ్య 21. మనకు అడుగుతుంది 25 పైసలు. 25 పైసలు అంటే లాస్ట్ వన్ అంటే 3 parts బై 4 + 4 8 + 3 11 × 121 రూపీస్. 121 11 1s 33 రూపీస్ వస్తుంది, 33 రూపీస్. సో మనకి 33 రూపీస్ వస్తున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే మొత్తం 25 పైసల నాణాల సంఖ్య అంటే ఎన్ని 25 పైసాస్ ఉంటాయి. సో ₹1 4 ఉంటాయి, ₹1 ఉంటాయి. 33 రూపాయల్లో 33 × 4 అంటే 132 కాయిన్స్ ఉంటాయి. 132 కాయిన్స్, నాణాలు 132 ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 132 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన వద్దనున్న సొమ్ములో 69% ఖర్చు చేసిన ఇంకనూ ₹93 మిగిలిన అతని జేబులో
మొదట ఎంత సొమ్ము ఉంది. సో ఒక వ్యక్తి దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, అమౌంట్ ఏదో మనకు తెలియదు. అతను ఏం చేసిండు, 69% ఖర్చు పెట్టిండు. అందులో రిమైనింగ్ తన దగ్గర 93 రూపాయలు ఉన్నాయి. 69% ఖర్చు పెడితే 31% మిగులుతుంది. 31% ఈక్వల్ టు 93 అయితే 31% అయితే 100% ఎంత అని క్వశ్చన్. అతని దగ్గర ఎంత ఉన్నాయంటే 100% ఉండే ఫస్ట్. సో 100 చేస్తాం బై 31, 31 3 3 × 100 300, 300 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. ఒక కంపెనీలో 25% పనివారు పెరిగినా ఆ కంపెనీ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే ఎంత శాతం పని గంటలు తగ్గవలేను. సో యాక్చువల్గా ఒక కంపెనీలో కొంతమంది ఉన్నారు, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఆ నెంబర్ అనేది 25% పెరిగింది. సో పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా 100 అనుకుంటే బెస్ట్. ఇనిషియల్గా 100 మెంబర్స్ ఉంటాయి, 25% పెరిగిర్రు. 25% పెరిగితే విచ్ మీన్స్ 125 అయింది. ఈ 125 ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే పని గంటలు ఎంత తగ్గించాలి అంటుంది క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకి 20% తగ్గితే మళ్ళీ ఎప్పట్లేక 100 వరకు జరుగుతుంది. సో 20% తగ్గాలి. సో ఇట్లా అర్థం చేసుకోవడం ఇబ్బంది అయితే పర్సంటేజ్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తాం కదా, అందులో క్లియర్గా చెప్పాం ఏ క్వశ్చన్లో అయితే ఒకటే పర్సంటేజ్ కనబడుతుందో ఆ పర్సంటేజ్ని ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత దాని కంటిన్యూషన్లో పెరిగిందా తగ్గిందా చూసుకోవాలి. ఇక్కడ పెరిగింది కాబట్టి 100 + 25 125. ఒకవేళ తగ్గి ఉంటే 100 - 25 75 అవుతుంది. ఇంటూ 100 చేయండి. 25 1s 25 5s 5 1s 5 20s. సో ఆన్సర్ ఈస్ 20%. సో 20% తగ్గడం వల్ల వర్క్ అనేది సేమ్ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా 2 సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో 3 నెంబర్స్ అండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఈ 3 నెంబర్స్ని కంపేరింగ్ విత్ థర్డ్ నెంబర్ అండి. 2 వరుసల సంఖ్య మూడో సంఖ్యతో కంపేర్ చేసినప్పుడు మూడో నెంబర్ని 100 తీసుకోండి. 100 కంటే మొదటిది 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 120, 20% ఎక్కువ. సెకండ్ది 50% ఎక్కువ. సో 50లో 100లో 50% 50 ఎక్కువ అంటే యాడ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 150, థర్డ్ నెంబర్ 100. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం. మొదటి సంఖ్య అంటే 120. 120 అనేది 150లో ఎంత శాతం అంటే 120/150 × 100. 0 0 గెట్ క్యాన్సల్, లేదా 15 3 4s 3 5s 5 1s 5 20s 20 × 4 8. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 80%. సో ఇటువంటి క్వశ్చన్స్ని పర్సంటేజ్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ మోడల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ క్లిక్ చేయండి, ఇంకొంచెం క్లారిటీగా మీరు చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అనే విలువ మొదట p% పెరిగి వైగా మారింది. తిరిగి వై Q% తగ్గి ఎక్స్గా మారింది. ఈ క్రింది వాటిలో ఏది చేసాం. సో ఎక్స్ అనే క్వాంటిటీ p% పెరిగి వైగా మారింది, అండ్ ఈ వై అనే క్వాంటిటీ Q% తగ్గి మరి రిటర్న్గా ఎక్స్గా మారింది. అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజం. ఎప్పుడైతే మొదటిది పెరిగి సెకండ్ తగ్గిందంటామో అప్పుడు Q ఈజ్ పర్పెండిక్యులర్. ఇది కండిషన్ కరెక్ట్ అంటే Q పెద్దది, P చిన్నది. ఏ విధంగా అంటే ఫస్ట్ 100 తీసుకుందాం. x = 100 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 25% పెరిగింది అనుకుందాం. 25% పెరిగితే ఇక్కడ మనకి 125 వస్తుంది. ఈ 125 మళ్ళీ 100 కావాలంటే ఇది 20% తగ్గాలి. ఎందుకంటే 125లో 20% 25 వస్తుంది. ఆ 25 తగ్గినప్పుడు మళ్ళీ రిటర్నింగ్ మనకి 100 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ p%, ఇక్కడ Q%. ఈ రెండింటిలో ఏది పెద్దగా ఉందండి. P ఈజ్ బిగ్గర్ దెన్ Q అండి. సారీ, P ఈజ్ బిగ్గర్ దెన్ Q. అంటే మనకి మొదట 25% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. సో మనం P ఈజ్ బిగ్గర్ దెన్ Q. P ఈజ్ బిగ్గర్ దెన్ Q అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అండి. సో మొదట పెరగడం అంటే ఫస్ట్ 25% తీసుకున్నాం, తగ్గడం అంటే 20% తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ P ఈజ్ బిగ్గర్ దెన్ Q అండి. పర్సంటేజ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడు, ఇట్లాగే ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలోని బాలులు మరియు బాలికల సంఖ్యలోని భేదం ఆ మొత్తం విద్యార్థులు 12%కి సమానమైన మొత్తం విద్యార్థుల్లోనే 12%కి సమానమైన ఆ బాలులు మరియు బాలికల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో నిష్పత్తి అనే క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో వీటి సమ్ చేస్తే 100లో పార్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100లో మల్టిపుల్స్ ఉండాలి. ఫర్ 10 కానీ 20 కానీ 25 కానీ అలా ఉండాలి. అంటే రిమైండర్ 0 కావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 13, 14 తీసుకుంటే 27 వస్తుంది. 27 అనేది 100ని డివైడ్ చేయదు. అండ్ యాజ్ వెల్ యాజ్ 11, 12 తీసుకుంటే 23 వస్తుంది. 23 కూడా 100ని డివైడ్ చేయదు. కానీ 11, 14 తీసుకున్నప్పుడు మనకి 25 వస్తుంది. 100/25 అంటే డివైడ్ చేస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. సో ఇట్లా వచ్చే ఆన్సర్ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, పెద్దగా కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5,000 రూపాయలను 4 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున ఒక బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్న అతను బ్యాంకుకు చెల్లించవలసిన బారు వడ్డీ ఎంత? సో సింపుల్ ఇంట్రెస్ట్కి మనం I=PTR/100 అనే ఫార్ములా వాడనవసరం అవసరం లేదు. డైరెక్ట్గా మనకున్న మెథడ్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ వచ్చేసి బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మనం బేసిక్ ఫార్ములా I=PTR/100. ఈ ఫార్ములా సహాయం లేకుండానే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అతను తీసుకున్న అమౌంట్ 5,000 రూపాయలు, 4 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున, ఈ రెండింటిని ఇంటూ చేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అంటే 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 4 years, విచ్ మీన్స్ 40%. సో వాట్ ఈస్ ద 40% ఆఫ్ గివెన్ పీ? 5,000. 5,000లో 40% ఎంత అండి? 2,000 రూపీస్. 5,000లో 40% 2,000 రూపీస్. సో ఆన్సర్ ఇస్ 2,000 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున కొంత సొమ్మును ఒక బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునేను. కాలపరిమితి గడిచిన సమయానికి 500 రూపాయలు వడ్డీ చెల్లించను. అయితే అసలు ఎంత? సో ఇక్కడ పి అడుగుతున్నాడు. యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పినట్టు టైం ఇంటూ ఆర్ ఇంటూ టైం చేస్తే మనకి 2 × 10. 2 × 10 అంటే 20 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 500. సో 100% ఈక్వల్ టు క్వశ్చన్. సో 100% అంటే బై 20, 0 క్యాన్సల్, 5 50 50 × 5 2500. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. I=PTR/100 లేకుండానే మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ R × T చేసినప్పుడు 20% వస్తుంది, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 500 రూపీస్. సో 100% ఈక్వల్ టు ఎంత? 20 = 500 అయితే 100 = 2500. 20 = 5 అయితే 100 = 2500.